Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో మోకాలు నొప్పులండి చాలా అధికంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ యంగ్స్టర్స్లో ఇప్పుడు మనం మోకాలు నొప్పులు అంటే పెద్దవాళ్ళలో గమనిస్తాం. ఎందుకంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల, ప్రాపర్ న్యూట్రిషన్, ఎందుకంటే డయాబెటిక్ ఉందని కొన్ని ఫుడ్లు తినొద్దు, బీపీ ఉందని కొన్ని 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 ఫుడ్లు, కొన్ని ఫ్రూట్స్ తినొద్దు అని చెప్పేసి వాళ్ళలో కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల, బోన్ డెన్సిటీ లో అవ్వడం వల్ల పెద్దవాళ్ళలో మనం కామన్గా చూస్తుంటాం. కానీ యంగ్స్టర్స్ నార్మల్ తింటుంటారు, ఫుడ్ డైజెషన్ మంచిగా ఉంటుంది, ఫ్రూట్స్ తింటుంటారు. కానీ యంగ్స్టర్స్లో ఎందుకు మోకాలు నొప్పులు వస్తున్నాయని చాలామంది అడుగుతుంటారు. 30 to 40 ఇయర్స్ వాళ్ళల్లో 50 to 60% జనాలలో ఈ మధ్యకాలంలో జాయింట్ పెయిన్స్ అని, మన సయాటికా పెయిన్ అని, మోకాల నొప్పులని, ఈ తిమ్మిర్లని అధికంగా చూస్తున్నాం మనం. మనం ఏం చేస్తుంటాము, బేసికలీ ఈ జనరేషన్లో ప్రత్యేకంగా కూర్చొని చేసే వర్క్లు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ అయితే ఏదైనా సరే ఎక్కువ మొబిలిటీ లేదు, అంటే మూమెంటే లేదు. నేనేమంటే మన పాతకాలంలో అది కూడా మోకాలు నొప్పులు అనేది చాలా రేర్గా చూసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు లేచి మంచిగా మార్నింగ్స్ లెగడము, మోషన్ నీట్గా పాస్ చేయడము, ఎర్లీ మార్నింగ్స్ మంచిగా ఒక 1 మీల్ హ్యాపీగా కన్వీనియంట్గా తినడము. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. నడవడం కానీ, లేదంటే యాక్టివిటీలో చేయడం కానీ, పొలం పనులు కానీ అవన్నీ బాగా చేసేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి ఆ మూమెంట్స్ ఉండేవి, ఆ మొబిలిటీ ఉండేది. కాబట్టి తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా, అంటే మనం తింటున్నాం ప్రాపర్గా, ఏ కదలిక లేకుండా ఉంటే ఆ తిన్న ఫుడ్డు మనకి కొవ్వులాగా, అంటే ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వడమే కాకుండా, అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే దాంట్లో ఉన్న విటమిన్ బి12 కానీ, ఇప్పుడు మోకాలు నొప్పులు కామన్గా ఎందుకు వస్తాయి, లేదంటే కాల్షియం డెఫిషియన్సీ అన్నా ఉండొచ్చు, లేదంటే బి12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం డెఫిషియన్సీస్ వల్ల మనకి జాయింట్స్లో పెయిన్స్ కానీ, తిమ్మిర్లు రావడం కానీ జరుగుతుంటాయి. మనము ప్రాపర్గా న్యూట్రిషన్ తింటున్నాం, కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఆ న్యూట్రిషన్ కూడా ఏమవుతుంది, ఎలిమినేట్ అయిపోతుంది, కానీ బాడీ యూటిలైజేషన్ తగ్గిపోతుంది. దానివల్ల ఈ మధ్యకాలంలో మనం ఎన్ని టెస్ట్లలో మెయిన్ థింగ్ నేను ఇప్పుడు చెప్పిన టెస్టులు ప్రత్యేకంగా చేయించమంటుంటాం జాయింట్ పెయిన్స్ వస్తే. కాబట్టి మనం తిన్న తర్వాత మనం ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక మూమెంట్ ఉండాలి జాయింట్స్కి మధ్యలో. అలా ప్రత్యేకంగా కూర్చొని గంటలు గంటలు కూర్చుంటే మూమెంట్ ఉండకపోతే జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి. ఆ స్టిఫ్ అయిపోవడం వల్లే ఈ జాయింట్స్లో మధ్యలో ఫ్లూయిడ్ తగ్గిపోవడం కానీ రకరకాల సమస్యలు. నేనేమంటానంటే పెద్దవాళ్ళు కానీ, పిల్లవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఏ జాయింట్లో పెయిన్ రావద్దు అంటే ప్రాపర్ ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ విషయానికి వస్తే, మనం మంచిగా, నేను ప్రత్యేకంగా జాయింట్ పెయిన్స్ ఎవరికైనా ఉంటే మునక్కాయలు అద్భుతంగా పనిచేస్తాయండి. మునక్కాయల్లో అంటే లైక్ మనం ఎన్ని వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా ప్రత్యేకంగా మునక్కాయల్లో కానీ, మునగాకులో కానీ, మనకి దొరికే, ఇప్పుడు పాలు తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ అంత పాలు, ఒక 2 మునక్కాడలు తీసుకుంటే కాల్షియం ఎక్కువ ఉండేది ఇందులో, మునక్కాడలో ఎక్కువ ఉంటుంది. అలాగ మునక్కాడలు తీసుకోవడం, ఫ్లాక్స్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం వెజిటేరియన్స్లో మనం ఎక్కువ ఫిష్ అవి తినే వాళ్ళు, నాన్ వెజ్ తినే వాళ్ళు బి12 కానీ, ఐరన్ కానీ ఉంటాయి. కానీ వాళ్ళలో కూడా ఏంటంటే మొబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా తింటుంటారు, కానీ వాళ్ళ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి. మనం ఏదన్నా ఎదర్ వెజిటేరియన్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ తిన్న ఫుడ్ని డైజెషన్ చేసుకొని అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ న్యూట్రిషన్ ప్రాపర్గా జాయింట్స్ అందుకొని దాన్ని స్ట్రెంథనింగ్గా ఉండాలంటే మనం ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మల విసర్జన చేసి 1 అవర్ యోగా ప్రత్యేకంగా చేయాలండి. ఎప్పుడు ఒక హెల్దియెస్ట్ పర్సన్ యోగాకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, మనం ప్రతి జాయింట్ని మూమెంట్ చేస్తున్నాం. వామప్స్లో మూమెంట్స్ చేస్తాము, ఆర్గాన్స్ మనం ఇంటర్నల్గా డయాబెటిక్ రావద్దని, బీపీ రావద్దని, రకరకాల సమస్యలు రావద్దని ఎన్నో రకాల ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంటాం, జాగ్రత్తలు తీసుకుంటుంటాం. కానీ మనం మర్చిపోయేది ఏంటి, కొంతమంది లేట్గా దిగడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, తొందరగా ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ, అంటే లేట్గా తినడము, తింటున్నది కూడా హై న్యూట్రిషన్ కాస్ట్లీ ఫుడ్లో తింటుంటారు. కానీ ప్రాపర్ న్యూట్రిషన్ అందాలి అంటే బాడీకి టైంకి తినాలి అంటారు. కాబట్టి మనకి ఎప్పుడైతే మార్నింగ్స్ ఫిజికల్ యాక్టివిటీలో యోగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండి, దాంతోపాటు మునక్కాడల్ని మనం రెగ్యులర్గా కూరల్లో కానీ, మునక్కాడలు మనం ప్రతిరోజు కూరల్లో తీసుకొని తినలేము కదా. నేనేమంటా అంటే మునక్కాడలను తెప్పించుకొని, ఒక 4-5 మునక్కాడలను తెప్పించి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి నీళ్ళలో వేసి ఒక 30 seconds to 1 minute వేడి చేస్తే కొద్దిగా మెత్తగా అవుతాయి. దాన్ని తీసి ఆ లోపల ఉన్న పిప్పి ఉంటుంది కదా, మునక్కాడ లోపల ఇలా చీలిస్తే మధ్యలో విత్తనాలు, ఆ పిప్పినంతా తీసేసి ఎండబెట్టేసండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని. దాంట్లో మనం ఎండబెట్టిన తర్వాత పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ని ప్రతిరోజు
ఆవు పాలల్లో కావాలంటే ఆవు పాలల్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే మజ్జిగలో అంటే మజ్జిగలో, హాట్ వాటర్లో అయినా తీసుకోవచ్చు. కొంతమందికి ఎలర్జీ ఉన్నట్టుంటే మనం పాలు తాగొద్దంటాము. కొంతమందికి ఆస్తమా ఉంటే కొంతమందిలో, అందరిలో కాదు, మజ్జిగ తాగొద్దంటుంటాం. సో అలాంటప్పుడు హాట్ వాటర్లో, సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక గ్లాసు మిల్క్లో కానీ, హాట్ వాటర్లో కానీ, మజ్జిగలో కానీ మునక్కాడ లోపలతో చేసిన గుజ్జు పౌడర్ని మంచిగా ఒక స్పూన్ కలుపుకొని తాగారనుకోండి, సో ప్రతిరోజు అండి క్రమం తప్పకుండా 10-15 రోజులు తాగి చూడండి. అద్భుతంగా నాట్ ఓన్లీ మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు జాయింట్ పెయిన్‌లో మోకాలు నొప్పులు వచ్చిందని మీరు తాగుతుండొచ్చు. కానీ ఎక్కడ ఏ జాయింట్‌లో స్టిఫ్‌నెస్, పెయిన్స్ అండ్ తిమ్మిర్లు, బలహీనతలు కూడా రాకుండా ఆ మునక్కాడ లోపల గుజ్జు పౌడర్‌ని మనం పాలలో గానీ ఇలా కలుపుకొని తాగడం వల్ల, హాట్ వాటర్‌లో గానీ డిపెండ్స్, తాగడం వల్ల మీకు అన్ని జాయింట్స్ ఎనర్జిటిక్‌గా ఉంటాయి. ఎందుకంటే మునక్కాడకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే దీంట్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ విటమిన్స్, డి విటమిన్స్ కూడా సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి మనం ప్రతిరోజు కూరలో తినమంటుంటాం. కానీ కూరలో తినడానికి రోజు అవ్వదు కాబట్టి ఒక్కో రోజు ఒక్క కర్రీ తింటుంటాం. దాన్ని ఇది పౌడర్ ఫామ్‌లో చేసుకున్నాం అనుకోండి మంచిది. ఇది కూడా ఒకరోజు మునక్కాడ లోపలతో చేసిన గుజ్జు పౌడర్‌ని కలుపుకొని తాగుతారు. ఒకరోజు మునగాకు పౌడర్. మునక్కాడ లోపల గుజ్జు గానీ, మునగాకు తీసుకుంటే కొంతమందికి హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా బాడీ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఇలాచీని క్రష్ చేసి యాలుకని పౌడర్‌ని కొద్దిగా కలుపుకొని అది మజ్జిగలో గానీ, హాట్ వాటర్‌లో గానీ, నీళ్ళలో గానీ మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా కన్వీనియంట్‌లో ఓ రోజు మునక్కాడ లోపల గుజ్జు పౌడరు, కొద్దిగా ఇలాచి కలుపుకొని తాగారనుకోండి, సో హీట్ అవ్వదు, బ్యాలెన్స్ ఉంటది అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కూడా అందుతది. అండ్ ఇలాచీలో ఇంకొక మెయిన్ ప్రాముఖ్యత అంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది యాలుకలు తినడం వల్ల. సో దాంతోపాటు బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేయడానికి, బాడీలో వాతం ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి యాలుక పౌడర్‌ని వాడుతుంటాం. ఇది కూడా ఎక్కువ కాకుండా తక్కువ మోతాదులో. సో చూసారా, మనము మోకాళ్ళ నొప్పులు ఉంటే, జాయింట్ పెయిన్స్ ఎక్కడున్నా కూడా ప్రతిరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. మనం రోజు మీరు చెప్పినట్టు మేము పాలు తాగుతున్నాం, దాంట్లో మునక్కాడ లోపల పౌడర్ కలుపుకొని తాగుతాం, అయినా మాకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు కొంతమంది. సో నేనేమంటానంటే ఫిజికల్ యాక్టివిటీ, ఇది తిన్నా కూడా, ఇది తాగినా కూడా డైజెషన్ ప్రాపర్‌గా ఉండాలి. అది ఉండాలి అంటే మనం మార్నింగ్ ప్రతిరోజు యోగా చేసుకోవాలి. అలా యోగా చేయడం వల్ల మనకి జాయింట్స్ డైజెషన్, ఫ్యూచర్‌లో డయాబెటిక్, బీపీలు, ఇవి రకరకాల సమస్యలు ఎక్కువైపోయాయి ఈ మధ్యలో. ఇవన్నీ రాకుండా మన జాయింట్స్‌ని అద్భుతంగా పనిచేసే ఒక మిరాకిల్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మునక్కాడ లోపల పౌడర్, మునగాకు పౌడర్, కొద్దిగా ఇలాచీని మనం చెప్పినట్టు పాలల్లో గానీ, మజ్జిగలో గానీ, హాట్ వాటర్‌లో గానీ కలుపుకొని తాగితే చాలా మంచిది. అండ్ దాంతోపాటు కొంతమంది ఇంకా మనం కొంతమంది పిల్లలు గూడా, చిన్న చిన్న పిల్లలు గూడా తొందరగా ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం వల్ల చిన్న గాయమైనా గూడా అది రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. సో అలాంటప్పుడు మనం పిల్లలకి మనము వాల్‌నట్స్ ఉంటాయి కదా! వాల్‌నట్‌లో గూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. ఫ్లాక్స్ సీడ్స్‌లో గూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఈ రెండిటిని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్‌ని మనం ప్రతిరోజు ఇడ్లీ చేస్తామా, దోస, అవన్నీ చేస్తుంటాం కదా! సో ఇడ్లీ బ్యాటర్‌లో ఒక స్పూన్ కలిపేసుకొని ఏదో రకంగా బాడీలోకెళ్ళాలి. మనం సెపరేట్‌గా తీసుకోమంటే అశ్రద్ధ చేస్తాం. సో అలా కాకుండా ఏదన్నా ఇడ్లీ బ్యాటర్‌లో ఇప్పుడు మనం ఇడ్లీ చేస్తున్నాము. సో అది న్యూట్రిషన్ కింద మనం తింటున్న ఫుడ్ మొత్తం చూడండి ఇలా ప్యాటర్న్‌లో తీసుకుంటే ఎక్కడ జాయింట్ పెయిన్స్, ప్రత్యేకంగా మోకాలు నొప్పులు ఇవన్నీ ఉండవు. మనం మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ కొద్దిగా తీసుకొని సొరకాయ గానీ, బీరకాయ గానీ, పొట్లకాయని తురిమేసి ఒక 50% ఇడ్లీ బ్యాటర్, ఒక 50% వెజిటబుల్, వాల్‌నట్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా బలం కావాలంటే పంకిన్ సీడ్స్, వాటర్‌మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, పూల్ మకాన్ అద్భుతంగా పనిచేస్తాయి 5 రకాల నట్స్. సో వీటిని దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కొద్దిగా ఇలా ఇడ్లీ బ్యాటర్‌లో కలుపుకొని ఒకరోజు ఇడ్లీ అలా తీసుకోండి. సో న్యూట్రిషన్ చూస్తారా, ఎక్కడ కాల్షియం ఉంటే కాల్షియం తక్కువ ఉంటది, కాల్షియం బ్యాలెన్స్ చేస్తది. బి12 తక్కువ ఉంటే బి12 బ్యాలెన్స్ చేస్తది. డి విటమిన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ప్రత్యేకంగా ఇవన్నీ చాలా మెయిన్ ఇంపార్టెంట్ జాయింట్స్. ఇవన్నీ ఈ నట్స్‌లో అన్నీ దొరికిపోతున్నాయి కాబట్టి ఇవి మనం డైలీ తినే ఇడ్లీలో ఇవన్నీ కలుపుకొని తీసుకుంటే మంచి ఫైబర్ ఉంటది. మోర్ న్యూట్రిషన్ ఉంటది. సో డైజెషన్ కూడా మంచిది. సో అలాగా మనం మనం ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు మనం జావ గానీ, రాగి జావ గానీ, జొన్న జావ గానీ అలా తీసుకుంటాం. ఒకరోజు ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక లంచ్‌కి బ్రౌన్ రైస్, ఎక్కువ ఆకుకూరలు, ఎక్కువ వెజిటబుల్స్ ఏసుకొని తినడం. డిన్నర్‌కొచ్చాక లైట్ టిఫిన్స్ తీసుకోవడం. ఈ మధ్యలో ఈ స్నాక్స్, ఆ స్నాక్స్ అని అవాయిడ్ చేసి మనం మంచిగా ఇప్పుడు నేను చెప్పినట్టు పాలల్లో గానీ, మజ్జిగలో గానీ, హాట్ వాటర్‌లో గానీ మునక్కాడతో చేసిన పౌడర్‌ని ఒకరోజు, మునక్కాడతో చేసిన లోపల గుజ్జు పౌడర్‌ని ఒకరోజు, మునగాకు పౌడర్‌ని అలా తీసుకుంటూ అండ్ ప్రత్యేకంగా ప్రతిరోజు యోగాలో కూడా చాలా విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు యోగా చేయలేరు కాబట్టి, ఒకవేళ ఎక్కువ వాక్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే జాయింట్‌కి మధ్యలో మనకి ఎక్కువ ర్యాపిడ్ ఎక్కువైపోతే రెడ్‌నెస్ ఫార్మ్ అయిపోయి కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇంటర్నల్‌గా ఇంకా లిగమెంట్ డ్యామేజ్, లిగమెంట్ టియర్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి మనము అధికంగా మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు మంచిగా సోఫా మీద కానీ బెడ్ మీద కానీ కూర్చొని ఒక పిల్లోని డబుల్ ఫోల్డ్ చేసుకొని మోకాళ్ళ కిందకి పెట్టి అలా మన ఇప్పుడు ఇది మోకాలు అనుకోండి, ఇక్కడ ఒక పిల్లో పెడతాం, స్ట్రెచెస్ ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయడం, సైడ్కి స్ట్రెచ్ చేయడం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం, ఇలా మూమెంట్స్ చేసుకుంటూ స్లోగా జాయింట్స్ మధ్యలో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్లన్నీ తినడం వల్ల సో మంచి న్యూట్రిషన్ ఫామ్ అవుతుంది. ఆ మధ్యలో ఆ ఫ్లూయిడ్ కూడా సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే అది ప్రాపర్గా ఉంటేనే మనకి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రావు. అది ఫామ్ అయ్యి మంచిగా, అంటే అది ఒక రోజు తాగిన వెంటనే ఒక రోజు ఫిజికల్ యాక్టివిటీ చేసిన వెంటనే అవుతుందా అంటే మేడం కొద్దిగా టైం పడుతుంది. సో ఒక 10 రోజుల్లో మనకి కొద్దిగా జాయింట్స్ ఫ్రీ మనకే తెలుస్తుంది, శరీరం చాలా ఉత్సాహంగా యాక్టివ్గా అనిపిస్తుంది మనకి. కాబట్టి మనం తీసుకుంటున్న ఫుడ్తో పాటు ప్రతిరోజు ఒక మూమెంట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, అండ్ ప్రత్యేకంగా మనం ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు మన బాడీలో. సో కాబట్టి స్ట్రెస్లెస్గా ఉండాలి ఫస్ట్. ఇవన్నీ తెలిసిందే, మనం చేయడానికే చాలా కష్టపడతాం. సో హెల్తీగా ఉండాలి. ఈ నొప్పులు ఉండి బాధపడి రోజు ట్యాబ్లెట్లు వేసుకొని ఆ నొప్పుల ట్యాబ్లెట్ వల్ల కిడ్నీ పాడైతే మనకే కదా సమస్యలు. కాబట్టి సమస్య ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని తొందరపడుకోవడం, తొందర లెగడం, ప్రాపర్గా మనం చెప్పిన నట్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీస్ కానీ సో జావ కానీ మునక్కాడ పౌడర్ కానీ ఇలా తీసుకోవడం, ప్రతిరోజు యోగా చేసుకోవడం. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, చేయడానికి కూడా చాలా ఈజీయే, కానీ ఇష్టంగా చేసామనుకోండి అది చాలా ఈజీగా కన్వర్ట్. కష్టంగా అరే చెయ్యాలా అన్న తత్వంతో చేస్తే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. సో హెల్తీగా ఉండడం చాలా ప్రాముఖ్యత అండి. ఈ జనరేషన్ అని కాదు, ఏ జనరేషన్ అయినా సరే హెల్త్ పాడైతే మనం ఎంత ఉన్నా కూడా, మనకి ఎంత మనం సంపాదించుకున్నా ఎంత ఉన్నా కూడా హెల్త్ పాడైతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. సో అందరినీ డాక్టర్స్ మారుస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర ఇచ్చింది వీళ్ళ దగ్గర అందరిది వాడతాం కానీ ఫలితం ఉండక నిరుత్సాహపడిపోతుంటాం. ఇప్పుడు మనం చెప్పింది కూడా బేసిక్ థింగ్, మీరు మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఇంట్లోనే ఇప్పుడు మునక్కాడు లోపల పౌడర్ ఒకసారి విన్న తర్వాత వదిలేయకుండా అది ప్రిపేర్ చేసుకొని వాడితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ దానివల్ల మనం ఒక వీడియో చూసి నేర్చుకున్న దాన్ని మనం వదిలేయకుండా ప్రతిరోజు ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి యూజ్ అవుతుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు మనం చెప్పిన పద్ధతిలో చేసుకుంటూ, ఇంకా విపరీతమైన నొప్పులు ఉంటే మన కొబ్బరి నూనె కానీ ఆముదం నూనె కానీ ఇంకా నువ్వుల నూనె అయినా పర్లేదు, 4-5 ఆప్షన్స్ ఇస్తున్నాను, మీకు ఏది కన్వీనియంట్ ఉంటుంది. అందులో కొద్దిగా కర్పూరము, కొద్దిగా వాము పువ్వు అని ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది, పుదీనా పువ్వు అని దొరుకుతుంది చూసారా, వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ఈ మూడింటిని ఒక 50 గ్రాములు తీసుకోండి. 150 గ్రామ్స్ ఆఫ్ నువ్వుల నూనెలో కలిపేసుకొని దాంట్లో కలిపేసుకొని ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్. మనం పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గడానికి టైం పడుతుందేమో కానీ ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది పెయిన్స్కి. సో ఇవన్నీ చేయండి, ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గించుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.